మనం ఏంటంటే అన్న ఒకానొక టైంలో ఏంటంటే నేనేంటి సినిమా ఇలా చేసేవాడిరా, నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను అనే ఏదైతే ఆ ప్యాషన్, దట్ గ్రిట్, ఆ కన్విక్షన్తో వస్తామో ఇండస్ట్రీలో మెల్లమెల్లగా రాగానే మనం ఏదో ఒకటి వీల్ సమ్ టైమ్స్ వీ టేక్ షార్ట్ కట్స్ ఆర్ వీ సమ్ టైమ్స్ టేకింగ్ అదే ట్రెండ్లో ఇట్లాంటి సినిమాలు చేయాలేమో అనుకుంటాం. బట్ వెన్ ఎవర్ అంటే కోర్టులోకి నేను రావడం వల్ల, మళ్ళీ ఇట్లాంటి కథ నేను చేయడం వల్ల నాకేంటంటే ఇట్ ఆల్సో అండ్ మీలాంటి వాళ్ళు నమ్మడం ఏంటంటే మనం నమ్మింది కరెక్టే, మనం చేయగలగాలి. అండ్ ఇట్లాంటి ట్రైలర్కి ఇలాంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు కూడా, అండ్ ఇందాక నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తుంటే సార్ పక్కన షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్ళి ఎగ్గాలి చదువుతుంటే, నేను చూసానబ్బా, నేను ఏదో ఫోటో నువ్వు సూట్ లో ఉన్నావు, చాలా బాగుంది అని ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా కోర్ట్ సినిమా వస్తే, నానియా అయితే ఓకే అయితే బాగుంటుందిలే అంటే, చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే అయిపోద్దిలే అని ఎంత అంటే చాలా ఇట్స్ లైక్ టిప్ ఆఫ్ స్టార్ అయిపోయింది, ఇంకేముంది. అది లైక్ నేను మన చైతన్యం పెళ్లికి వెళ్ళి కారులో దిగి లోపలికి ఎంటర్ అవుతున్నా పెళ్ళికి, చిరంజీవి గారు బయటకు వస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు అంటే అయితే అది లైక్ అని నేను ఇమీడియట్ ఎవరు వచ్చారు వెనకాల నుంచి, అశ్విన్ గారు ఎవరైనా వచ్చారా, నేనే సరే అన్నాను, ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు అక్కడ. లైక్ ఓకే కొంచెం సింక్ అవట్లేదు అనుకున్నా. అది వారికి ఒక చిన్న మాట ఉండొచ్చు, కానీ మనకి ఎంత అందరికి ఇట్ ఫీల్స్ లైక్ ఓకే మనం చేసేది అంటే ప్రతిసారి వీఆర్ ఆల్వేస్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ, బట్ ఐ స్టిల్ అన్నకి కథ చెప్పేసి నేను వీడు టెన్షన్ అనమాట, ఓకేనా ఏమంటారు ఓకేనా. సో అండ్ సో దట్ వన్ డే ఐ ఫెల్ట్ ద రివ్యూ టుడే ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ ఈస్ దట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పేదే పాటిస్తాడు, అండ్ ఆల్సో హీ ఎక్స్పెక్ట్స్ దట్. అండ్ ఆల్సో నాకు బాగా గుర్తు ద వన్ మూమెంట్, ఇది ఏంటంటే సారీ కొంచెం వేరే మాట్లాడుతున్నా, ఆ సినిమా రిలీజ్ రేపు, ఇవాళ అక్కడ యుఎస్లో షోస్ ఉన్నాయి, నాకు చాలా వణుకు ఆగలేక నేను రాత్రి ఆఫీస్కి వచ్చా 11:30కి. అన్న అప్పుడే ఏమవుతుందని హీస్ కాంటాక్టింగ్ యుఎస్ మార్కెట్స్, ఎట్లా ఉంది ఏ దర్శి ఇంకా సినిమా బాగా ఆడుతుంది, నువ్వు చూడు, నువ్వు వెళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ డే వీ ఓపెన్ ఫర్ గ్రేట్ రివ్యూస్ అండ్ దెన్ it was so beautiful. It was it collected close to million or something there in it's asal intamundu never heard of. So there is a basically trust మనం మంచి సినిమాలు చేస్తున్నాం. సో నాకు కోర్ట్ ప్రతిసారి ఇప్పుడు కూడా నేను ఎక్కడో దగ్గర మీరు అన్నట్టు ఎవరో ఒక దగ్గర I have a feeling actually పనిలో మన ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి యుఎస్ ప్రేక్షకులకు కూడా సపరేట్గా, బికాస్ మీరు అందరికంటే ముందు చూడబోతున్నారు 12th ఆబ్వియస్లీ ప్రీమియర్స్ కాకుండా 14th ముందు 13th నైటే మీరు చూడబోతున్నారు కాబట్టి I think this is something which you'll absolutely love. And yeah, no, maybe akka cheppalem akkadi nunchi vachindi kabatti you'll know the audience even more better. The new rock in India. This is something US audience ki అంటే they are not like okay ee hero ala ani చూడరు కదా వాళ్ళు, if they think that okay this is a film that will be make sense నా వీకెండ్ కి ఒక 2.5 గంటలు నేను స్పెండ్ చేసి I will come out happy అని అనుకునే సినిమాలు చూస్తారు. So this is that film where and that is what is I think overall ప్రతి చోట కూడా ఇప్పుడు స్లోగా I think we are walking into that trend where it will and should be about the content of the film, keeping our belief, keeping our art and believing that cinema is forever more than manakante kuda. That's what I think. And I genuinely feel చాలా మంది చాలా ఇప్పుడు ఈ మంచి సినిమా ఇంకోటి ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ టైం ఏంటి, రిలీజ్ ఏంటి, ఎలా ఆడుతుంది అంటారు, ఇలాంటి చాలా ఏమన్నా నా చుట్టూ ఉన్న టెన్షన్ పడుతుంటే I want to tell them after these many years in cinema